హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. క్లాస్ 9 స్టూడెంట్స్. జియోగ్రఫీతో మొదలెట్టాను, డెమోక్రటిక్ పాలిటిక్స్ ఫినిష్ చేశాను. డెమోక్రటిక్ పాలిటిక్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ పరంగా తక్కువ వచ్చినా చూసిన కొద్ది మంది కమెంట్ సెక్షన్లో నిజంగా నన్ను అప్రిషియేట్ చేసుకున్నారు. మీరు మా కోసం చేశారు, థ్యాంక్స్ అని. అరే ఏపీ క్లాస్ 9 ఫస్ట్ నేనే మొదలెట్టింది, అట్లా గుర్తించండి కొద్దిగా. సో ఈ SA1 రివిజన్లో భాగంగా జియోగ్రఫీ అండ్ డెమోక్రటిక్ పాలిటిక్స్ మనం ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు ఎకనామిక్స్ని డీల్ చేయాల్సిన సమయం. ఈరోజు ఎకనామిక్స్ని డీల్ చేస్తున్నా. ఇక్కడ ఎకనామిక్స్లో పరిస్థితి ఏంటంటే, నేను చూడండి ఏంలే బ్లాంక్ పేజెస్ ఉన్నాయి ప్రతిదీ. ఎందుకంటే ఎకనామిక్స్కి మీకు ఇన్ఫర్మేషన్ అంత అవసరం లేదు. ఒక మైండ్ మ్యాప్, ప్రతి లెసన్కి మైండ్ మ్యాప్ లాంటిది ఒకటి ఇస్తాను. ఆ మైండ్ మ్యాప్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఈజీగా ఎకనామిక్స్ని డీల్ చేయొచ్చు. ఒక్కొక్క టాపిక్ని, ఒక్కొక్క చాప్టర్ని మనం డీల్ చేసే విధానం అనేది ఉంటుంది. సో ఎకనామిక్స్లో ఇప్పుడు మనము ఎకనామిక్స్లో చాప్టర్ 1 ఏంటి? ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. రాంపూరే విలేజ్ ఎకానమీ అని క్లాస్ 10 తెలంగాణ వాళ్ళకు ఉంది. క్లాస్ 9 ఏపీ వాళ్ళకి స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్ ఉంది. బట్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మీరు ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసిరండి. ఏం లేదు, 2 విలేజెస్ని వాళ్ళు ఏమి సర్వే చేస్తారంటే ఎకనామిక్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, జాబ్స్ పరంగా, పీపుల్ రీసోర్స్ అనేది ఎలా ఉంది అనేసి ఎక్కువగా మనం దాంట్లో అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఈ లెసన్లో కూడా అంతే. సో మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్కి ఒక ఓవరాల్ ఇంట్రడక్షన్ ఏంటంటే, అగ్రికల్చర్ అనేది జనరల్గా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టార్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. ఇంకా విలేజెస్కి తీసుకుంటే విలేజెస్లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ డిపెండింగ్ ఆన్ ద అగ్రికల్చర్. సో ఇండియన్ అగ్రికల్చర్ జనరల్గా ఇండియన్ జీడిపిలో మ్యాక్సిమం ఆఫ్ ద పోర్షన్ని ఆక్యుపై చేసిందనమాట 1970s, 1980s. బట్ అది ఈ టైంకి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్, బట్ ఇన్కమ్ మాత్రం తక్కువ. సో ఏంటి కాంప్లికేషన్స్ అనేది మొత్తం మనం ఈ లెసన్లో డిస్కస్ చేసుకుంటాం. ఆ మొత్తం దేశాన్ని సర్వే చేయలేం కాబట్టి ఒక విలేజ్ పేరేంటి? పాలంపూర్ అనే విలేజ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంది, లేబర్ వర్క్ ఎలా ఉంది రాస్తే బెటర్ కదా. పాలంపూర్ విలేజ్లో ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్, హౌ ఈస్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ విలేజ్ పాలంపూర్. నెక్స్ట్ లేబర్ వర్క్ ఎలా ఉంది, క్యాపిటల్, వాళ్ళ యొక్క క్యాపిటల్ మెథడ్స్ ఏంటి, వాళ్ళు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు అవి ఇన్వెస్ట్మెంట్ కోసం. క్రాప్ ప్రొడక్షన్, ఏం క్రాప్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు మోస్ట్లీ. నెక్స్ట్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ని అనలైజ్ చేసుకుంటాం. ఇవన్నీ బాగుంటే ఆ విలేజ్ యొక్క జీడిపి బాగున్నట్ట, ఆ విలేజ్ డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్నట్ట, అవునా? సో జనరల్గా పాలంపూర్ అనేది నార్మల్గా చెప్పాలంటే మంచి రోడ్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్టేషను, అగ్రికల్చరు, ఎలక్ట్రిసిటీతో బాగుందన్నమాట. అంటే పాలంపూర్లో రోడ్స్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషను, అన్నీ బాగున్నాయన్నమాట. సో ఇప్పుడు అసలు సిసలైన మైండ్ మ్యాప్ అనేది మీకు డ్రా చేస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. ఈ ఒక్క మైండ్ మ్యాప్ కానీ మీరు గుర్తుపెట్టుకున్నారనుకో, ఈ లెసన్ మొత్తం మీకు వచ్చేసినట్టు.
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోవాలంటే దీని నుంచి నేను చెప్పేది ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఎలా ఉంది, ఓకేనా? ఫార్మింగ్ యాక్టివిటీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. తర్వాత ఏం తెలుసుకుందాం? ఫార్మింగ్ యాక్టివిటీస్ తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. తర్వాత పాలంపూర్ విలేజ్లో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందో తెలుసుకుందాం. తర్వాత క్యాపిటల్ అనేది ఎలా క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అనేది ఇక్కడ ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకే, I think I am audible and video is going well, I think. Just give me a second. Okay, done. Sorry for the inconvenience caused. And ఫార్మింగ్ యాక్టివిటీస్ తెలుసుకున్నాక నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. అంటే అగ్రికల్చర్ మీదే కాకుండా నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటారు కదా, అవి ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఐఎమ్ జస్ట్ రివైజింగ్ యూ. మీకు ఈ లెసన్ మొత్తం అయిపోయి ఉంటుంది, చాలా ఈజీ లెసన్. ఓకే, ఇప్పుడు మొదలెడదాం. ఫార్మింగ్ యాక్టివిటీస్ జనరల్గా వాళ్ళు ఫార్మింగ్ యాక్టివిటీస్ ఎలా ఉంటుందంటే, పెన్ను మారలేదా? జనరల్గా మల్టిపుల్ క్రాపింగ్ అండ్ మోడర్న్ మెథడ్స్ అనమాట. ఎక్కువగా ఫార్మింగ్ యాక్టివిటీస్ వీళ్ళు మల్టిపుల్ క్రాపింగ్ అంటే ఒకే ల్యాండ్లో డిఫరెంట్ క్రాప్స్ని యూజ్ చేస్తారు. డన్. నెక్స్ట్ దే విల్ యూజ్ మోడర్న్ మెథడ్స్ ఫర్ ఫార్మింగ్ యాక్టివిటీస్ అంటే టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఎలాగా? హై ఈల్డింగ్ వెరైటీస్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, నెక్స్ట్ కెనాల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, పంప్స్ ఉన్నాయి, ఎక్సెట్రా. ఇది అంటే మల్టిపుల్ క్రాపింగ్ యూజ్ చేస్తారు. ఫార్మింగ్ విలేజ్ పాలంపూర్లో ఫార్మింగ్ యాక్టివిటీ ఏంటి? మల్టిపుల్ క్రాపింగ్. ఈ పాయింట్ మీరు రాయొచ్చు. They will use modern methods for farming activities, like they use high yielding variety seeds and fertilizers, and they have proper canals and good irrigation system, and they have pumps also. Non farming activities, వాళ్ళు నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఏమేం చేస్తారు? షాప్స్, నెక్స్ట్ లైక్ పాటరీ, పాట్ మేకింగ్, నెక్స్ట్ లైక్ ట్రాన్స్పోర్టేషన్, ఆటో డ్రైవర్లు, రిక్షా పుల్లర్స్ ఎక్కువ. నెక్స్ట్ సర్వీస్ సైడ్ అంటే లైక్ ఆర్గనైజ్డ్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ, టీచర్స్, డాక్టర్స్, ఎక్సెట్రా. దీస్ ఆర్ ద నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ ద పాలంపూర్ విలేజ్. నెక్స్ట్ పాలంపూర్ విలేజ్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, జనరలీ ఎక్కడైనా కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఈ క్యాపిటల్ అనేది 2 టైప్స్, ఫిజికల్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్ అంటే మనుషులు పనిచేయడం, మనుషుల్ని ఇన్వెస్ట్ చేయడం, వాళ్ళ హార్డ్ వర్క్ని. ఫిజికల్ క్యాపిటల్ అంటే మళ్ళా ఫిక్స్డ్ క్యాపిటల్, నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏదన్నా అగ్రికల్చర్ ల్యాండ్ మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, పంట పండించడం స్టార్ట్ చేయాలి, దానికి పెట్టే ఇన్పుట్స్ మిషనరీ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇవన్నీ ఫిక్స్డ్ క్యాపిటల్, వన్స్ ఫిక్స్డ్. వర్కింగ్ క్యాపిటల్ అంటే డైలీ వేజెస్ ఇవ్వాలి లేబర్స్కి, దానికి ఫెర్టిలైజర్స్ అయిపోతూ ఉంటే తెస్తూ ఉండాలి, ఇలాంటివన్నీ కూడా వర్కింగ్ క్యాపిటల్ కిందకు వస్తుంది అనమాట. నెక్స్ట్ పాలంపూర్ విలేజ్లో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది చూద్దాం. జనరల్గా స్మాల్ ఫార్మర్స్ ఉంటారు, నెక్స్ట్ మీడియం ఫార్మర్స్ ఉంటారు, నెక్స్ట్ లార్జ్ ఫార్మర్స్ ఉంటారు, ఇంకా ఇవేమీ లేని వాళ్ళని ల్యాండ్లెస్ లేబర్స్ అంటారు.
స్మాల్ ఫార్మర్స్ అంటే సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్. మీడియం ఫార్మర్స్, లార్జ్ ఫార్మర్స్కి అది మీరు రిమైండ్ చేసుకోవాల్సింది. క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది? లార్జ్ ఫార్మర్స్, మీడియం ఫార్మర్స్ ఏదన్నా క్యాపిటల్ పెట్టాలంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ ఉంటుంది. సో దే యూస్ సేవ్డ్ మనీ. అదే ల్యాండ్లెస్ లేబరర్స్, స్మాల్ ఫార్మర్స్, దే బారో ద మనీ. సో దిస్ ఈస్ ద థింగ్ గైస్. పాలంపూర్ విలేజ్లో దీనికన్నా ఇంకేమన్నా నేర్చుకోవాల్సింది ఉందా? సో ఇక్కడ ఫస్ట్ మనం ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నాను కదా. ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? ల్యాండ్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, వాటర్, ఫారెస్ట్, మినరల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ దేర్. అండ్ ఫిజికల్ క్యాపిటల్ సచ్ యాజ్ టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్, రా మెటీరియల్స్ అండ్ మనీ. ఇదే మెయిన్ ఎయిమ్ ఆఫ్, అంటే వాళ్ళకి కావాల్సిన ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ అనమాట ప్రొడక్షన్కి. నెక్స్ట్ లేబర్ ఎలా ఉంటుంది? ఇందాక చెప్పాను, ల్యాండ్లెస్ లేబర్స్ ఆర్ అవైలబుల్ దేర్. ల్యాండ్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది పాలంపూర్లో. ఇంకేమన్నా ఓవర్ వ్యూకి కావాల్సినది క్యాపిటల్ గురించి చెప్పాను. నెక్స్ట్ అదర్ థింగ్స్ ఏంటంటే డైరీ కూడా రాసుకోవచ్చు ఇక్కడ మీరు. నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కింద డైరీ కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద థింగ్ అబౌట్ స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. సో ఈ లెసన్ చాలా చిన్నది. ఈ మ్యాప్ను గుర్తుపెట్టుకుంటే, ఈ ఎక్కడ ఎల్లో కలర్లో నేను హైలైట్ చేస్తుండే ఏదైనా కూడా ఒక క్వశ్చన్గా అడిగేయచ్చు. వాట్ ఆర్ ద ఫార్మింగ్ యాక్టివిటీస్ అండ్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ ద విలేజ్ పాలంపూర్ అని అడిగారు అనుకో, ఆ గ్రీన్ కలర్లో ఉండే టెక్స్ట్ని సెంటెన్స్ రూపంలో రాస్తే ఫుల్ మార్క్స్. అలాగనమాట. సరే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది పీపుల్ యాజ్ రీసోర్స్. People as resource. పీపుల్ యాజ్ రీసోర్స్ అనేది సెకండ్ లెసన్ అనమాట. సో జనరల్గా పీపుల్ యాజ్ రీసోర్స్ అంటే ఏంటి? పీపుల్ యాజ్ రీసోర్సా? రీసోర్సెస్ అంటే మనకు నేచర్లో లభించేవి, ఎనీథింగ్ దట్ కెన్ బి అవైలబుల్ ఇన్ ద నేచర్ కదా. బట్ పీపుల్ యాజ్ రీసోర్స్ ఏంటి? నాకు అర్థం కాలేదు. పీపుల్ రీసోర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ ఈజ్ ఎ రీసోర్స్, ఈజ్ ఎ వే ఆఫ్ రెఫరింగ్ ద కంట్రీస్ వర్కింగ్ పీపుల్. ఒక కంట్రీలో వర్కింగ్ పీపుల్ ఎవరున్నారు, దేశానికి ఆదాయం తెచ్చిపెట్టేది ఎవరు, వాళ్ళందరినీ రీసోర్స్ అంటారు. ఎందుకంటే they are the resource for the economy. They are the one who generates economy. Is it? So human resource అంటే ఏంది? దాని మీనింగ్ హ్యూమన్ క్యాపిటల్. అంటే మనము ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా, ఐఎమ్ ద రీసోర్స్ ఫర్ యూ ఆల్. మీరు చదువుతున్నారు, యూ ఆర్ ద రీసోర్స్ ఫర్ ద స్కూల్. బికాస్ మీరు చదువుకుంటే ఆ స్కూల్లో వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, మీరు ఫీజులు కడతారు. సో పీపుల్ ఈజ్ ఆల్సో ఏ రీసోర్స్ విచ్ ఈస్ కాల్డ్ as హ్యూమన్ క్యాపిటల్. దాన్నే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అని కూడా అంటారు. ఓకేనా? సో టోటల్ ప్రొడక్షన్ దట్ ఇన్ విచ్ హ్యూమన్స్ ఇన్వాల్వ్డ్ ఫర్ దట్ ప్రొడక్షన్ ఈస్ కాల్డ్ హ్యూమన్ యాజ్ రీసోర్స్. జస్ట్ గివ్ మీ అ సెకండ్. ఇక్కడ మనం ఏమేమి తెలుసుకోబోతామంటే, economic activities for both by men and women. Okay na? Next, quality of population. Population lo quality and sir, ఇది ఏమన్నా చక్కెరనా బియ్యమా? క్వాలిటీ చూసేదానికి
ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకోము, పీపుల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, హెల్త్, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఇదంతా మీరు 10th క్లాస్కి ఎక్స్టెన్షను. ఇక్కడ మీరు జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటారు, 10th క్లాస్లో దుమ్ము లేపేస్తారు. ఓకేనా? సో వీటి గురించి చదువుకుంటాం అన్నమాట. జనరల్గా పీపుల్ యాజ్ రీసోర్స్ లెసన్లో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి ఎకనామిక్ యాక్టివిటీస్. ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏంటి మీరే చెప్పండి. జనరల్గా పీపుల్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఒకటి ప్రైమరీ యాక్టివిటీ అగ్రికల్చర్, రెండు సెకండరీ విచ్ ఈస్ ఇండస్ట్రీస్, మూడోది టెర్షరీ మీన్స్ సర్వీస్. అంటే మీరు 10th క్లాస్లో దీని మీద ఒకటే లెసనే ఉంది, సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ అని. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్ అని. ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటంటే ప్రైమరీ విచ్ ఈస్ ద అవైలబుల్ ఫ్రమ్ ద నేచర్, అంటే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అన్ని దాని కిందకు వస్తుంది. సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఏదైనా తయారవడం, ప్రైమరీ ప్రోడక్ట్ని సెకండరీ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేసే సెక్టర్. టెర్షరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్, అంటే నేచర్లో అవైలబుల్ ప్రోడక్ట్ని ఎవరైతే దాన్ని యూజ్ఫుల్ ప్రోడక్ట్గా మారుస్తారో దాన్ని మనకు వచ్చి అందజేసేవాళ్ళు, మనకు సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళే టెర్షరీ సెక్టర్ కిందకు ఉంటారనమాట పీపుల్ యాజ్ రీసోర్స్ లెసన్లో. ఇప్పుడు బోత్ మెన్ అండ్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే అగ్రికల్చరల్ సెక్టర్లో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎగ్జిస్టెడ్ ఆర్ ఉమెన్. అంటే అగ్రికల్చరల్ సెక్టర్లో ఎక్కువ మంది ఉమెనే ఉంటారనమాట మెన్తో కంపేర్ చేసుకుంటే. ఓకేనా? సెకండరీ సెక్టర్ తీసుకున్నట్టయితే మెన్ అండ్ ఉమెన్, బట్ స్టిల్ మెన్ ఆర్ మోర్ దేర్. టెర్షరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్, ఇక్కడ మెన్ ఉమెన్, బికాస్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా హియర్ టు గెట్ ఇన్ టు ద సర్వీస్ సెక్టర్. సో మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్, ఈ పర్టికులర్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్లు, నెంబర్ ఎంతమంది ఉన్నారు అనేది మీరు 10th క్లాస్లో తెలుసుకుంటారు. బట్ యాజ్ ఆఫ్ నౌ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ఇండియా ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ దీస్ 3 సెక్టార్స్ రిగార్డింగ్ దేర్ ఎకనామిక్ యాక్టివిటీ. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ పాపులేషన్. క్వాలిటీ ఆఫ్ పాపులేషన్, ఈ క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ పరిస్థితి ఏంటంటే, క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ డిపెండింగ్ ఆన్ ద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పారామీటర్స్. క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ బోర్ కొడుతుందరా, సమ్మరీ రా ఇది, కొద్దిగా టకటకటక 2x మోడ్లో పెట్టుకొని చూసేయండి. క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ డిపెండెంట్ అపాన్ ద హెల్త్ ఆఫ్ ఎ పర్సన్. ఆ హెల్త్ బాగుందా లేదు తెలుసుకోవాలంటే ఏంటి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాడు అనే దాని మీద క్వాలిటీ ఆఫ్ పాపులేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎడ్యుకేషను, హెల్త్. ఎడ్యుకేషను, హెల్త్, లాస్ట్లో అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. జనరల్గా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇండియాలో ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి?
జనరల్గా ఎడ్యుకేషన్ కాంట్రిబ్యూట్స్ ద గ్రోత్ ఆఫ్ ఎ కంట్రీ బికాస్ ఇట్ విల్ ఇంక్రీజెస్ ద లిటరసీ రేట్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజెస్ ద క్వాలిటీ ఆఫ్ ద జాబ్. ఓకేనా? సో ఎవరైనా కానీ లిటరసీ రేట్ ఎలా కనుక్కుంటారు? లిటరసీ రేట్ ఎవరైనా 6 to 14 years ఆఫ్ ఏజ్ చదువుకుంటే వాళ్ళని లిటరసీ రేటు, కొన్ని దాంట్లలో ద పీపుల్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ బిట్వీన్ దిస్ ఏజ్ వాళ్ళని కూడా లిటరసీ రేట్ కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, గవర్నమెంట్ ఏం చేసింది? ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ డే మీల్ స్కీమ్ పిల్లల కోసం. అట్లీస్ట్ పేదవాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారంటే మనం తిండి కూడా పెట్టలేము అనే స్థితిలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చేర్పించి అట్లీస్ట్ భోజనమైనా అందజేయచ్చని సూపర్ స్కీమ్ అనమాట. తమిళనాడులో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది మిడ్ డే మీల్ స్కీమ్. నెక్స్ట్ ఉంది కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ విచ్ ప్రొవైడ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే నవోదయ స్కూల్స్ ఇంకా చాలా ఉన్నాయి. నవోదయ విద్యా మందిర్. నెక్స్ట్ కొన్ని స్కీమ్ ఏంటి? సర్వ శిక్ష అభియాన్ అంటే ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ మిడ్ డే మీల్ స్కీమ్. ఇలాంటివి ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ కూడా చేసింది అనమాట. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అయిందంటే ఖచ్చితంగా దేశ అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని. హెల్త్ గురించి చెప్పాలంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ ఇండికేట్స్ ద బెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ దట్ కంట్రీ. ఓకేనా? సో హెల్త్ కేర్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, పిహెచ్సిస్ అంటారు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఇవన్నీ ఏం చేస్తాయన్నమాట? ఇట్ ఇండికేట్స్ ద హెల్త్ ఆఫ్ ఎ కంట్రీ. ఓకేనా? చాలా మెడికల్ కాలేజెస్ గురించి, డెంటల్ కాలేజెస్ గురించి మీకు లెసన్లో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్ ఇన్ఫర్మేషన్ రైట్ నౌ. లెసన్ 1 షాట్ చెప్పినప్పుడు క్లారిటీగా చూసుకుందాం. నెక్స్ట్ ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ క్వాలిటీ ఆఫ్ స్కిల్స్ లేకుండా అన్ఎంప్లాయిడ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. సో దీంట్లో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక సీజన్లో వాళ్ళకి పని దొరుకుతుంది, ఇంకో సీజన్ అంతా ఖాళీగా ఉంటారనమాట. కొంతమంది లేబర్స్, వర్కర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు. నెక్స్ట్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒకే పనిలో కావాల్సిన దానికంటే ఎక్కువ మంది పీపుల్ అక్కడ ఉంటారు. అంటే అక్కడ నుంచి ఒక 2-3 పీకేసినా కూడా ఆ పని ఏం ఎఫెక్ట్ అవ్వదు, టైంకి పని అయిపోతుంది. సో అలాంటిదనమాట. సో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అన్ఎంప్లాయ్మెంట్ గురించి. నెక్స్ట్ స్కిల్డ్ పీపుల్కి ఆల్మోస్ట్ జాబ్ దొరుకుతుంది, అన్స్కిల్డ్ పీపుల్ అందరూ అన్ఎంప్లాయ్మెంట్ స్టేజ్లో ఉంటారనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్ అబౌట్ పీపుల్ యాజ్ రీసోర్సు. ఇక్కడ ఉన్నది ఏదైనా కూడా పింక్ కలర్లో ఉండేదాన్ని క్వశ్చన్గా అడగచ్చు, మీరు గ్రీన్ కలర్లో ఉండేదాన్ని ఆన్సర్గా రాయొచ్చు. ఈ 2 చాలా చిన్న లెసన్లు. అండ్ మీకు SCA1 సిలబస్లో ఓన్లీ దీస్ 2 లెసన్స్ ఉన్నాయి. ఏ 2 లెసన్స్? లైక్ ఫస్ట్ లెసన్ ఏం మాట్లాడుకున్నాం మనము? ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. నెక్స్ట్ పీపుల్ యాజ్ రీసోర్సు. సో ఈ 2 లెసన్స్కి సమ్మరీ అనేది ఫినిష్ అయింది. ఈ 2 సమ్మరీని ఒక ½ an hour అన్నా ఉంటుంది అంతే ఈ వీడియో. జస్ట్ 24 minutes. ఈ వీడియోని మీరు ఫినిష్ చేసుకున్నారంటే సో దట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ క్వశ్చన్స్ ఈజీగా చదవగలుగుతారు. ఎకనామిక్స్లో యాక్చువల్గా ఎవరు డిఫికల్టీని ఎక్కువ ఫేస్ చేయరు, అందుకే తక్కువ టైంలోనే అయిపోయింది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్న సమ్మరీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మీట్ ఇన్ హిస్టరీ సమ్మరీ. ఆ హిస్టరీ సమ్మరీ కూడా అయిపోయిందంటే 4 టాపిక్ లైక్ హిస్టరీ 4 బుక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసుకుందాము. మీకైతే ఒకటే వీడియో పెట్టేస్తాను. 8 marks, 4 marks, 2 marks, 1 marks అన్నీ ఒకే వీడియోలో అన్నీ చెప్పేస్తాను. క్లారిటీగా 9th class వాళ్ళకి కూడా ఫినిష్ అవుతుంది. ఓకే, డన్ గైస్. ఐ విల్ ఎండ్ ద సెషన్. ఇట్స్ హై టైం. మీకు టైం లేదు, మీరు చదువుకోండి. బాయ్.